శాంతి. ఈరోజు మురళీ డేటు 27 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాలు అనే ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన బలవర్ధకమైన ఔషధాన్ని తినిపిస్తున్నారు. ఈ ఆత్మిక శక్తివంతమైన ఔషధాన్ని పరస్పరంలో మీరు ఒకరికొకరు తినిపించుకుంటూ అందరినీ గౌరవిస్తూ ఉండండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ఏ శ్రమ చెయ్యాలి, ఏ అలవాటును పక్కాగా చేసుకోవాలి? సమాధానము, జ్ఞానము అనే 3వ నేత్రము ద్వారా అకాల సింహాసనాధికారులుగా అయి ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చెయ్యండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ కూడా జ్ఞానమును ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తరువాత సోదరులకు అర్థం చేయించండి. ఈ అలవాటు చేసుకున్నట్లయితే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. ఈ అలవాటు ద్వారా శరీరం అనే భావం తొలగిపోతుంది. మాయావి తుఫానులు లేక చెడు సంకల్పాలనేవి రానే రావు. ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా చాలా బాగా తగులుతాయి. ఓం శాంతి. జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన 3వ నేత్రమును తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారనున్నది అనేది మీకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరో, ఏ విధంగా మారుస్తారో పాపం మనుషులకు తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానం అనే 3వ నేత్రం లేనేలేదు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానమనే సాక్రిన్. ఒక్క బిందువు వేసినా ఎంతో తియ్యగా అయిపోతుంది. అలాగే జ్ఞానములో కూడా మన్మనాభవ అన్న ఒక్క పదమే చాలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము మరియు సుఖధామానికి వెళ్ళేందుకు మార్గాన్ని తెలియచేస్తున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. సంతోషం అంటే టానిక్ ఏదీ లేదు. ఖుషీ జైసా ఖురాక్ నహి అని అంటారు కదా. ఎవరైతే సదా సంతోషంగా ఆనందముగా ఉంటారో వారి కొరకు ఆ సంతోషం అనేది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది ఒక శక్తివంతమైనటువంటి ఔషధము. ఈ ఖురాకును సదా పరస్పరంలో మీరు తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతం పైన అందరి ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వడమే సత్యమైన యోగక్షేమాలను కలగజేయడము. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధం లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భారతదేశం జీవన్ముక్తముగా పావనముగా ఉండేది. తండ్రి చాలా గొప్ప ఉన్నతమైన ఔషధమును ఇస్తారు. అందుకే అంటారు, అతీంద్రియ సుఖము గురించి అడగాలి అనుకుంటే గోపీ వల్లభుని యొక్క గోపగోపికలను అడగండి అని గాయనం ఉంది. ఇది జ్ఞానయోగాలు అనే ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైనటువంటి టానిక్. ఇది ఒక్క ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరికీ కూడా ఈ ఔషధం గురించి తెలియదు. మధురమైన పిల్లలు, మీ కొరకు నేను అరచేతిలో కానుకను బహుమతిని తీసుకుని వచ్చాను అని తండ్రి అంటున్నారు. ముక్తి జీవన్ముక్తులు అని ఈ బహుమతి కేవలం నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్పకల్పము నేనే వచ్చి దానిని మీకు ఇస్తాను అని బాబా చెప్తున్నారు.
మళ్ళీ దానిని మీ నుండి రావణుడు లాక్కుంటాడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం అనే పాదరసం మీటరు పైకి ఎక్కి ఉండాలి. మన సత్యమైన తండ్రియే టీచరు మరియు సద్గురువుగా అయి మనల్ని తన జతలో తీసుకుని వెళ్తారు అని మీకు తెలుసు. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? సదా హర్షితముగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది. మళ్ళీ కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు. అసలు సత్యమైన సంతోషాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేది ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే అసలు సత్యయుగం యొక్క జ్ఞానమే లేదు కదా. కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో అసలు సత్యమైనటువంటి సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖ ప్రపంచము. తండ్రి పిల్లలైన మీకు చాలా సహజమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. వారు పరస్పరం ప్రేయసి ప్రియులుగా ఉంటారు. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాలుగా ప్రేయసులుగా ఉంటారు. తండ్రి మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుణ్ణి రమ్మని తలుచుకుంటూ వచ్చారు కదా. దుఃఖము ఎక్కువగా ఉన్నప్పుడే స్మరణ కూడా ఎక్కువగా చేస్తారు. అందుకే దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు, కానీ సుఖములో ఎవరు స్మరించరు అన్న గాయనం ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునిగా ఉన్నారు. రోజు రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అలాగే దైవీ గుణాలు కూడా ధారణ చేసినట్లయితే మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమగా, చాలా స్నేహముగా స్మృతి చేయాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు ఆ తండ్రియే కదా. పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకే నేను వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయి అని తండ్రి చెప్తారు. పతిత పామరుడైన తండ్రిని అందరూ పిలుస్తారు కదా. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు, కావున తప్పకుండా పావనముగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. తప్పకుండా సత్యయుగంలో పావన ప్రపంచం ఉండేది. అప్పుడు అందరూ కూడా చాలా సుఖంగా ఉండేవారు. పిల్లలు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఇది సంగమయుగము. ఇప్పుడు బాబా నావికుడుగా అయి వచ్చి మిమ్మల్ని ఈ తీరము నుండి ఆవలి తీరానికి తీసుకుని వెళ్తున్నారు. నావ ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద స్టీమరు లాంటిది. దానిని తండ్రి ఆవలి తీరానికి చేరుస్తారు. మధురమైన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మీ కొరకు సదా సంతోషం ఉంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఓహో, ఇది ఎప్పుడు వినలేదు, చదవలేదు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. కావున దీనిని పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చెయ్యాలి, పూర్తిగా చదవాలి. చదువులో ఎల్లప్పుడూ నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. నేను ఉత్తమునిగా ఉన్నానా, మధ్యమముగా ఉన్నానా, లేక కనిష్టముగా ఉన్నానా అని
స్వయాన్ని స్వయమే పరిశీలన చేసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని చూసుకోండి, నేను ఉన్నతమైన పదవిని పొందేందుకు యోగ్యునిగా ఉన్నానా, ఆత్మిక సేవ చేస్తున్నానా? ఎందుకంటే పిల్లలు సేవాదారులుగా అవ్వండి, అనుసరించండి అని తండ్రి అంటున్నారు. నేను సేవ చేసేందుకే వచ్చాను, నేను రోజు సేవ చేస్తాను, అందుకే బ్రహ్మ శరీరం అనే రథాన్ని తీసుకున్నాను. ఇతడి రథం అనారోగ్యముగా ఉంటే నేను ఇతడిలో కూర్చుని మురళి వ్రాస్తాను. నోటితో మాట్లాడలేనప్పుడు నేనే వ్రాస్తాను. తద్వారా పిల్లలు మురళి మిస్ అవ్వకుండా ఉంటారు అని శివబాబా చెప్తున్నారు. కావున నేను కూడా సేవలో తత్పరమే ఉన్నాను కదా అని బాబా అంటున్నారు. ఇది ఆత్మిక సేవ. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమైపోండి, ఈశ్వరీయ సేవలో తత్పరులుగా అవ్వాలి. మొత్తం విశ్వానికి అధిపతి అయిన తండ్రియే మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేసేందుకు వచ్చారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని అంటారు. బాబా ఆదేశానుసారం నడిచే మహావీరులు ఎవరో గమనించబడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరాత్మలను చూడండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ శరీరాన్ని మరచిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు, నేను ఆత్మలనే చూస్తాను అని అంటారు. అయితే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అనే జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను, దీనిని అప్పుగా తీసుకున్నాను. శరీరం ద్వారా మాత్రమే ఆత్మ చదవగలదు. బాబా ఇక్కడే కూర్చుని ఉన్నారు. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరమైతే చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మలందరి సింహాసనము బ్రుకుటి మధ్యలోనే ఉంటుంది. శరీరాలైతే అందరివి భిన్న భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనం తండ్రి కూర్చుని పిల్లలకు ఆత్మిక డ్రిల్లు నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను పలానా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆదేశమును ఇస్తున్నారు. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది. బంగారంలో ఏదైనా మిశ్రమం కలిసిపోయింది అనుకోండి, అప్పుడు దాని విలువ తగ్గిపోతుంది కదా. ఆత్మలైన మీలో కూడా తుప్పు పడడం ద్వారా మీరు విలువ లేని వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీ సోదరులను చూడండి. సోదర దృష్టితో చూసినట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ కూడా చంచలం అవ్వజాలవు. రాజ్యభాగ్యమును తీసుకోవాలి. మరి విశ్వాధిపతులుగా అవ్వాలి అంటే ఈ మాత్రం శ్రమ చెయ్యాలి కదా. సోదర దృష్టితో అందరికీ జ్ఞానమును ఇవ్వండి. అప్పుడు ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పైనుండి వచ్చారు, అలాగే మీరు కూడా పైనుండి వచ్చారు. తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు. తండ్రి పిల్లలకు సేవ చేసే ధైర్యమును ఇస్తారు. అంటే పిల్లలు ధైర్యం చేసినట్లయితే బాబా తప్పకుండా సహయోగం ఇస్తారు. కావున ఆత్మనైన నేను సోదరాత్మను చదివిస్తున్నాను అనే అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే ఆత్మీయ కథ చదువుతుంది. దీనినే ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానమును తండ్రి సంగమయుగంలోనే వచ్చి ఇస్తారు. మీరు పైనుండి వచ్చే సమయంలో అశరీరులుగానే వచ్చారు. తర్వాత ఇక్కడ శరీరాన్ని ధరించి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ విషయంలో కష్టపడాలి కదా. బాబా అంటున్నారు, మీకు మీరుగా కష్టపడాలి.
ఇతరులు చెయ్యకుంటే మనకేం నష్టము? దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత మీ సోదరాత్మలకు అర్థం చేయించినట్లయితే ఆ బాణము బాగా తగులుతుంది. ఈ శక్తిని మీలో నింపుకోవాలి. కష్టపడితేనే కదా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఫలము ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కావున కష్టపడాలి మరియు కొంత సహించాలి కూడా. ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే ఇతరులు ఏం చేయగలరు? చప్పట్లు మ్రోగాలి అంటే 2 చేతులు పని చేయాలి. ఒకరు నోటితో ఏమైనా అంటే ఇంకొకరు మౌనంగా ఉంటే వారు తమకు తాముగానే మౌనమైపోతారు. చేతికి చెయ్యి కలిసినప్పుడే కదా శబ్దం కూడా వస్తుంది. పిల్లలు పరస్పరంలో ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషముగా ఉండాలి అనుకుంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. సోదరులైన ఆత్మల వైపు చూడండి. మీ సోదరులకు కూడా జ్ఞానమును ఇవ్వండి. యోగం చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ సోదరులను చూస్తూ ఉంటే సేవ బాగా జరుగుతుంది. మీ సోదరులకు అర్థం చేయించండి అని బాబా చెప్పారు. సోదరులందరూ కూడా తండ్రి నుండే కదా వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానము బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు, తర్వాత మళ్ళీ మీరే దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమ యుగాన్నైతే వదలరు కదా. లేకపోతే ఆవలి తీరానికి ఎలా వెళ్తారు? అంత దూరానికి ఎగరలేరు, చేరుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయము. తండ్రి శిక్షణలను సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానమును ఇస్తాను. నేను ఆత్మలనే చూస్తాను. మనుషులు మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని కదా చూస్తారు. మీరు ఆత్మతోనే మాట్లాడతారు. కావున ఆత్మనే చూడాలి. భలే శరీరం ద్వారా జ్ఞానము ఇచ్చినా ఇక్కడ శరీరం యొక్క భావాన్ని తొలగించుకోవలసి ఉంటుంది. పరమాత్మ తండ్రి మాకు జ్ఞానమునిస్తున్నారు అని ఆత్మలైన మీరు భావిస్తారు. నేను ఆత్మలను చూస్తాను అని తండ్రి కూడా అంటారు. అలాగే నేను పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాను, వారి నుండి జ్ఞానం తీసుకుంటున్నాను అని ఆత్మ అంటుంది. దీనినే ఆత్మిక జ్ఞానమును ఇచ్చి పుచ్చుకోవడము అని అంటారు. ఆత్మయే ఆత్మతో పంచుకుంటుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మకే జ్ఞానమునివ్వాలి. ఇదే పదును పెట్టడం వంటిది అంటున్నారు బాబా. మీకు జ్ఞానములో ఈ పదును ఏర్పడినట్లయితే మీరు ఎవరికి అర్థం చేయించినా సరే వెంటనే బాణం తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు అభ్యాసం చేసి బాణం తగులుతుందో లేదో చూడండి. ఈ కొత్త అలవాటు చేసుకున్నారు అంటే మీకు దేహభ్రాంతి అనేది తొలగిపోతుంది. మాయా తుఫానులు తక్కువగా వస్తాయి. అసలు చెడు సంకల్పాలు అనేవి రానే రావు. దృష్టి కూడా క్రిమినల్గా ఉండదు. ఆత్మ అయిన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు బాబా యొక్క స్మృతిలోనే ఉండాలి. స్మృతి ద్వారానే తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయి సతో ప్రధానమైన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. సహజమే కదా అంటున్నారు బాబా. పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా తన పాత్రయే అనేది తండ్రికైతే తెలుసు. ఇదేమి కొత్త విషయం కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. ఇలా నేను ఈ డ్రామా యొక్క బంధనంలో బంధింపబడిపోయాను అని బాబా అంటున్నారు. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అంతిమతిని బట్టి గతి కూడా ఏర్పడుతుంది. ఇది అంత్యకాలం కదా, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీకు సద్గతి లభిస్తుంది అని బాబా అంటున్నారు.
ఈ దేహీ అభిమానిగా అయ్యే శిక్షణ కేవలం మీకు సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానము కదా. తండ్రి అద్భుతమైన వారు కనుక వారిచ్చే జ్ఞానం కూడా చాలా అద్భుతమైనది. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ తెలపలేరు. ఇప్పుడు వాపస్ తిరిగి వెళ్ళాలి. కావున మధురమైన పిల్లలు ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానము ఇవ్వండి అని బాబా చెప్తున్నారు. 3వ నేత్రంతో సోదరులను చూడండి, కానీ ఇందులో చాలా శ్రమ కూడా ఉంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే తండ్రి ఆత్మిక పిల్లల సేవ చేసేందుకు వచ్చారో అలా తండ్రిని అనుసరించి పిల్లలు కూడా ఆత్మిక సేవను చెయ్యాలి. తండ్రి డైరెక్షన్ పైన నడుస్తూ సంతోషం అనే బలవర్ధకమైన ఔషధాన్ని తినాలి, ఇతరులకు తినిపించాలి. సెకండ్ పాయింట్, ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, మీరు మాత్రం మౌనంగా అయిపోండి. మాటకు మాట కలపకూడదు, అంటే బదులు చెప్పకూడదు. తప్పకుండా సహించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానము, దృఢతా శక్తి ద్వారా మనసు బుద్ధిని సీటు పైన సెట్ చేసే సహజ యోగి భవ. పిల్లలకు తండ్రిపైన ప్రేమ ఉంటుంది, అందుకే స్మృతిలో శక్తిశాలిగా అయ్యి కూర్చునేందుకు, నడిచేందుకు, సేవ చేసేందుకు చాలా అటెన్షన్ ఇస్తారు. కానీ మనసు పైన పూర్తిగా కంట్రోల్ లేకపోతే, మనసు ఆర్డర్లో లేకపోతే కొంత సమయం బాగానే కూర్చుంటారు. ఆ తర్వాత కదలడం, ఊగడం ప్రారంభిస్తారు. ఒకసారి సెట్ అవుతారు, మరొకసారి అప్సెట్ అవుతారు. కానీ ఏకాగ్రతా శక్తి లేక దృఢతా శక్తి ద్వారా మనసు బుద్ధిని ఏకరస స్థితి అనే సీటు పైన సెట్ చేసినట్లయితే మీరు సహజ యోగులుగా అయిపోతారు. స్లోగన్, ఏ ఏ శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ సమయానికి మీరు ఉపయోగించుకున్నట్లయితే చాలా మంచి మంచి అనుభవాలు అవుతాయి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ప్రతి బ్రాహ్మణాత్మ తండ్రి సమానంగా చైతన్య చిత్రంలాగా అవ్వాలి. లైట్ మరియు మైట్ హౌస్ల ప్రదర్శనగా అవ్వాలి. సంకల్ప శక్తి, సైలెన్స్ శక్తుల గురించి ఉపన్యాసం తయారు చేసుకుని కర్మాతీత డబల్ లైట్ ఫరిస్తా స్టేజ్ పైన వరదాని మూర్తి యొక్క పాత్రను అభినయించాలి. అప్పుడు సంపూర్ణత సమీపానికి వచ్చేస్తుంది. ఆ కర్మాతీత స్థితి ఆధారంపై ఎవరి పట్ల ఏ సంకల్పం చేస్తారో వారి వద్దకు తప్పకుండా ఆ సంకల్పం చేరుకుంటుంది. అచ్చా, ఓం శాంతి.